కన్వర్టెడ్ బీసీ అండి. గిదానే వాడి నిబద్ధత. ఒప్పో తప్పు చేసినప్పుడు తప్పు చేసినామని తెలిస్తే బయటికి వచ్చి తప్పు ఒప్పుకోవాలి. ఒప్పు చేసినామని చెప్తే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ స్టాండ్ మీద నిలబడాలి. గది మొగోనితనం, గది నిబద్ధత, గది సిద్ధాంతం. నీకున్న ఆదిరా మగతనం, నీకున్న ఆదిరా సిద్ధాంతం, నీకున్న ఆదిరా భావజాలం. సన్యాసి లచ్చ అబద్ధాలు చెప్తివి, ఒక్క మాట మీద నన్ను ఉన్నావురా రారా. ఇప్పుడు వచ్చి నేను ఆ రోజు అయ్యా ఆ రోజు నేను తప్పయి నా బుద్ధి గడ్డి తిని నేను మోడీ పార్టీ బీజేపీలోకి పోయినా అని అదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర ముక్కు నేలకు రాపి క్షమాపణ చెప్తారా? కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పు. ఆ రోజు నేను మాట్లాడిందంతా అబద్ధం, మీ దగ్గర తప్పొప్పుకుంటానా అని వాళ్ళ కాళ్ళ మీద పడి తప్పొప్పుకో. విధవా మోడీ కన్వర్టెడ్ బీసీ అనకు. ఈ మాట అంటేనే నేను చెప్పానుకో చంపుతాం మళ్ళీగా. అందుకే బీసీలపై కపట ప్రేమ. రేవంత్ రెడ్డి ఎన్ని సీట్లు ఇచ్చిండు అసెంబ్లీలో బీసీలకు? విధవా మళ్ళీగా విధవా చెప్పురా విధవా. రేవంత్ రెడ్డి ఎన్ని సీట్లు ఇచ్చిండు పిసిసి అధ్యక్షుడిగా మా బీసీలకు? కాంగ్రెస్ పార్టీ నుండి ఎంతమంది బీసీలను గెలిపించిండు? విధవా. ప్రభుత్వం రాజ్యాంగం మార్చడం కోసం 8 రాష్ట్రాల్లో ప్రభుత్వం కూర్చిండ్రు. ఇవన్నీ చెప్పకురా, జర దయ్యం వేదాలు వాలించినట్టుంటే జర చెప్పకు, సిగ్గనిపిస్తా. రేవంత్ రెడ్డి ఏ పని చేయలేదో అదంతా గ్రేట్నెస్ అన్నట్టు రాసుకొచ్చినావు విధవా.